కర్నూల్ బస్ ఫైర్ యాక్సిడెంట్. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ యాక్సిడెంట్ రాత్రి 2:30కి మొదలైంది. ఇద్దరు వ్యక్తులు శివశంకర్ ఇంకా స్వామి ఫుల్ గా తాగేసి హెడ్ లైట్ కూడా లేని బైక్ మీద చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. కానీ బైక్ కంట్రోల్ అవ్వక డివైడర్ ని గుద్దేశారు. దాంతో బైక్ నడిపే శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న ఎర్రి స్వామి మాత్రం గాయాలతో బయటపడ్డాడు. అయితే చనిపోయిన శివశంకర్ ఇంకా అతని బైక్ 30 నిమిషాల పాటు చీకట్లో ఆ హైవే మీద అలాగే పడి ఉంది. ఈ 30 నిమిషాల్లో మొత్తం 14 వెహికల్స్ ఆ బైక్ ని దాటుకుని వెళ్లాయి. అయితే ఇక్కడ నుంచి యాక్సిడెంట్ స్టార్ట్ అయ్యింది. ఆ 14 వెహికల్స్ లో ఒక బస్ ఉంది. అది ఆ బైక్ ని టచ్ చేసింది. దాంతో రోడ్డు పక్కన పడి ఉన్న ఆ బైక్ రోడ్ మధ్యలోకి వచ్చింది. ఆ తర్వాతే కావేరీ ట్రావెల్స్ బస్ రావడంతో ఆ బైక్ ని గుద్ది 300 కిలోమీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలింది. ఇంకేముంది, ఒక్క నిమిషంలోనే బస్ కంతా నిప్పంటుకుంది. దాంతో ప్రజెంట్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ అందులో ఉన్న సెకండ్ డ్రైవర్ మాత్రం అందులో ప్యాసింజర్ ని కాపాడడానికి ట్రై చేశాడు. కొంతమంది ఆ బస్ నుంచి కిందికి దూకి బ్రతికారు. కానీ మిగతా వాళ్ళు ఆ పొగకి ఎటు వెళ్లాలో తెలియక ఆ మంటలకి తగలబడి చనిపోయారు. ఇది ఆ బస్ యాక్సిడెంట్ వెనుక ఉన్న స్టోరీ. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.